10వ తరగతిలా నిరుడు మా పెద్దోడు 10కి 10 పాయింట్లతోని ఏ గ్రేడ్లో పాస్ అయ్యిండు. మరిగా మా చిన్నోడు ఏం చేస్తాడు? మా పెద్దోడు 8 పాయింట్లు తెచ్చుకున్నాడు కానీ మా చిన్నోడు ఈ తాపకు 10కి 10 కొట్టేటట్టే ఉన్నాడు. ఇగో గిట్లా మాట్లాడుకుంటారు అమ్మ నాయనలు. మా స్కూల్లో అందరికందరూ 10 పాయింట్లతోని ఏ గ్రేడ్లోనే పాస్ అయినరు. జిల్లాలోనే గింతగనం రిజల్ట్ వచ్చిన ఒకే ఒక్క స్కూల్ మాది అని ఈ స్కూల్లో యాడ్లు. ఇన్నొద్దులు ఇట్లనే ఉండే కానీ ఈ కంచెలు అట్లుండది. 10వ తరగతి పరీక్షల తరీక మారిందుల్లా 100కి 100 మార్కులకు రాయాల్సిందే. హౌ మునుపు బోర్డు పరీక్షలు 80 మార్కులకే ఉంటుండే. 20 మార్కులు అంతకు ముందు రాసిన యూనిట్ టెస్టులను బట్టి వేస్తుండ్రి. కానీ ఇప్పుడు గవి కలపరట. అంటే మళ్ళా వెనకటి పద్ధతిలా రాయబోతురన్నట్టు. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లా క్వశ్చన్లు రాసినా రాయకుండా ఇంటర్నల్ మార్కులు ఎక్కువ కలుపుతున్నారట ర్యాంకుల కోసం. సర్కారీ స్కూల్లో గట్ల నడవది కాబట్టి వీళ్లకు నష్టం కావద్దని పురాగా 100 మార్కులకు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. వచ్చిన మార్కులను బట్టే గ్రేడ్లు ఇస్తారు. అట్లనే 4 పేజీల ఆన్సర్ షీట్లు కాకుండా 24 పేజీలతోని పెద్ద బుక్లెట్ ఇస్తారట. రాసినోళ్లకు రాసినంత. 4 పేజీలు ఇస్తే అవిటిని ముడేస్తానికి తక్లివైతది. ఒక్కొక్క పారి ఆన్సర్ షీట్లు మర్చిపోతురట. గా తిప్పలు తప్పిస్తానికి గీ ఇకమత్ అన్నట్టు. మంచిగానే ఉన్నది గాని ఇంకో 4 నెలలైతే పరీక్షలున్నాయల్లా. ఇప్పుడు రూల్ మారిస్తే ఎట్లా అని కొందరు టీచర్లు అంటున్న మాట. మునుపు లెక్క 20 మార్కులు కలుస్తాయని పోరలు ఆశలు పెట్టుకోకుండా 100 మార్కులకు రాస్తానికి తయారుండుర్రిగా. ఇక పరీక్ష ఫీజు కడతానికి వచ్చే నెల 5 దాకా టైం పెంచిండ్రు. 500 రూపాయల లేట్ ఫీజు తోటి డిసెంబర్ 30 వరకు కట్టొచ్చు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి టీవీలు ఫోన్లు బంద్ పెట్టి మంచిగా చదువుర్రి మరి.